స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సంతోషంగా చెప్తాం. హల్లెలూయా. నా వైపు చూడండి ఒకసారి అందరూ. నా వైపు మరి అటు మా పాస్కర్ లేదు కదా, ఇటు ఉన్నారు పాస్కర్ కాబట్టి ఇటు చూడాలి. మీరు ఎటు చూడాలి? ఇటు చూడాలి. బలిపీఠం వైపు. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ మందిరంకి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, దైవ సేవకులు ఎక్కడైతే వాక్యం చెప్తుంటారో వారి వైపే మన ముఖము ఉండాలి. వారి వైపే మన ముఖము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని నమ్ముకున్న ప్రజలు కాబట్టి, దేవుని నమ్ముకున్న జనులు కాబట్టి, క్రీస్తు రక్తంతో కడయబడ్డ ప్రజలు కాబట్టి, లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు కాబట్టి, మనం ఎవరి పిల్లలై ఉన్నామంటే దేవుని పిల్లలై ఉన్నాం. కనుక దేవుని పిల్లలు అయిన వారు దేవుని మాట వినడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఎవరి మాట వినడానికి? దేవుని మాటలు వినడానికి సిద్ధపడి ఉండాలి. దేవుని మాటలు వినేవారు దేవుని ప్రజలు అవుతారు. ఏంటి? దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు దేవుని ప్రజలు అవుతారు, దేవునికి సొంతం అవుతారు. దేవుని మాటలు విన్నవారు ఏనాడు చెడిపోలేదు. ఏనాడు చెడిపోలేదు. ఎవరు చెడిపోతారంటే దేవుని మాటలు విని కూడా దాన్ని పాటించని వారు చెడిపోతారు. ఏంటి? దాన్ని పాటించని వారు చెడిపోతారు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని మాట వినేవారుగా ఉండాలి, ఆ మాట ప్రకారంగా జీవించే వారు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆనాడు నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఆనాడు ఈ జల ప్రళయం రాకముందు, ఏంటి? జల ప్రళయము రాకముందట ప్రజలు అస్సలు మాట వినేవారు కాదట. ప్రజలు దేవుని మాట అంటే లెక్కలేదట. అర్థమవుతుందా? దేవుని మాటలు అంటే లెక్కలేదట. అలాంటి టైంలో దేవుని మాట వినేవాడు ఒకడు ఉన్నాడట. ఈ ప్రజలు ఎలాగో దేవుని మాటలు వినలేదట, కానీ దేవుని మాట వినేవాడు, దేవుని మాటకి లోబడేవాడు ఒకడు ఉన్నాడట. దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు, దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఈ వ్యక్తి దేవునికి కనిపించాడు. ఈ వ్యక్తి దేవునికి కనిపించాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? దేవుని దృష్టికి ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే రాయబడింది, నీతి పరుడట. ఆయన ఎలాంటి వాడట? నాతో మాట్లాడతారా? ఆయన ఎలాంటి వాడు? నీతి పరుడు. చెప్పండి ఒకసారి. ఆయన ఆకలితో ఉంటాడు కానీ నీతిగానే బతుకుతాడు. నీతిగా బతికేవాడట నీతి పరుడు. నీతిగా బ్రతికే వారికి నీతి పరుడు అంటారు. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. నీతి పరుడట. ఆయన ఇంకా నిందారహితుడట. దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి ఆ వ్యక్తి ఎలా కనిపించాడంటే దేవుని దృష్టికి నిందారహితుడు. ఎటండి? ఒకటోదేటి నీతి పరుడు, రెండోదేటి నిందారహితుడు. అంటే అతని మీద ఏ నింద కూడా లేదు. ఏ నింద? నువ్వు చుట్టా తాగుతున్నావు ఆ నింద లేదు. నువ్వు బీడి తాగుతావు కదా ఆ నింద లేదు. నువ్వు తాగుతావు కదా లోను. అలాంటి నింద లేనివాడు, ఏ పాపం చేయనివాడు, ఏ విగ్రహం బొమ్మలు చేయనివాడు, ఏ పూజ పురస్కారాలు చేయనివాడు, ఆయనకి ఏ నింద లేదట. దేవుడు చూసినప్పుడు రెండు గుణం చూశాడు. ఒకటోది ఏంటట? నీతిమంతుడు. ఏంటండి? ఆయన నీతిగా జీవించాడట. దేవునికి స్తోత్రం. ఉన్నట్టుగా చెప్పటం, లేనిది లేనట్టుగానే చెప్పటం, ఇచ్చేది విషయమైనా సరే ఏ లోపం లేకుండా కలిగింది ఇవ్వటం, దేవుని మాటకు వినడం, ఆ మాట ప్రకారంగా బ్రతకడం. ఆయన నీతిగా బ్రతికిన మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, దేవుడు చూసినప్పుడు అతను ఏ కనిపించిందంటే నిందారహితుడుగా కనిపించాడట. ఈరోజు దేవుని
దృష్టిలో దేవుడు చూసినప్పుడు, దేవుడు నీకు నాకు మనందరికీ చూసినప్పుడు నీతిమంతుడు కనిపించాలి. దేవుడు పరీక్షిస్తాడు, చూసినప్పుడు, శోధించినప్పుడు ఆయన దృష్టికి నిందారహితుడు కనిపించాలి. రెండోది ఇక్కడ రాయబడి ఉంది కదా, నిందారహితుడుగా. ఏంటండి? ఏ నింద మనలో ఉండకూడదు, ఏ నింద మనలో ఉండకూడదు. నిందారహితుడుగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో మనం నిందారహితుడుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులందరూ కూడా మనకు నిందలు వేస్తారు, రాళ్ళు వేస్తారు, అనేకమైన హింస పెడతారు. కానీ దేవుని దృష్టికి నిందారహితుడిగా ఉన్నటువంటి భక్తినటువంటి వ్యక్తి భూమి మీద దేవుడు చూసినప్పుడు కనిపించాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన దేవునితో నడిచిన వాడట. మీరు చాలా జాగ్రత్త వినాలి, డిస్టర్బ్ అవ్వకూడదు. రైట్? ఒకటోది నీతిమంతుడిగా జీవించిన వ్యక్తి, రెండోది నిందారహితుడిగా జీవించిన వ్యక్తి, మూడోది దేవునితో నడిచిన వ్యక్తి. ఏంటి? దేవునితో నడిచిన వ్యక్తి. చెప్పాలి, నోరు వచ్చా? దేవునితో నడిచిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. చెప్తాం హల్లెలూయా. 3 విషయాలు మీకు మరలా చెప్తున్నాను, వినాలి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని దృష్టికి నీతిగా కనిపించాలి. దేవుని దృష్టికి ఏ నింద మనలో ఉండకూడదు. దేవుని దృష్టికి 3 విషయము, దేవునితో నడిచిన వాడుగా ఉండాలి. దేవునితో నడిచిన వాడు ఎవరంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా జీవించిన వాడు దేవునితో నడిచిన వాడు అవుతారు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ 3 గుణాలు, ఈ 3 పద్ధతి, ఈ 3 ఒక క్రమం దేవుడు చూసినప్పుడు నోహవులో ఉంది. ఎవరిలో ఉందటండి? నోహవులో ఉంది. ఆ టైంలో ప్రపంచ జనాభాలో ఎవరు వినలేదు దేవుని మాటకి. కానీ ఏకైక వ్యక్తి, ఈ కుటుంబం మాత్రం విన్నారు. ఏ కుటుంబం విన్నారు దేవుని మాట? నోహవు కుటుంబం. నోహవు యొక్క కుటుంబము విన్నారు. నిందారహితుడుగా, నీతిపరుడుగా, దేవునితో నడిచిన వ్యక్తిగా కనిపించడట. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం మీకు చెప్పనా? ఇంకొక విషయం చెప్తాను చూడండి. నోహవు కుటుంబ యజమాని మాటకు లోబడినవారు. నోహవు కుటుంబం ఎలాంటివారట? కుటుంబ యజమాని మాటకు లోబడిన కుటుంబం. ఆ కుటుంబంలో 3 కోడలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కోడలు? 3 కోడలు ఉన్నారు. ఈ 3 కోడలు కూడా మామయ్య గారి మాట వినేవారు. 3 కొడుకులు ఉన్నారు. ఈ 3 కొడుకులు కూడా ఏంటి? తండ్రి మాటకి లోబడిన వారు. ఒక భార్య ఉంది నోహు గారికి. ఆ భార్య కూడా భర్త మాటకి లోబడిన స్త్రీగా ఉండేది. అందుకే ఆ కుటుంబం అంటే దేవునికి ఎంతో ప్రేమ. ఆ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు ఓడ కట్టడానికి. రక్షణ అనే ఓడ కట్టడానికి ఆ కుటుంబానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్. ఆ కుటుంబం ఎలా ఉందంటే మాట వినే కుటుంబం. ఏ కుటుంబం అంటే? మాట వినే కుటుంబం. కొడుకులు కూడా తండ్రి మాట వినేవారు ఉన్నారు. కోడళ్ళు కూడా మామగారి మాట వినేవారు ఉన్నారు. భార్య కూడా భర్త మాట వినేవారుగా ఆ కుటుంబంలో ఉందన్నమాట. ఈరోజు అలాంటి కుటుంబం దొరకడం చాలా తక్కువ. ఎక్కడ కొద్దిగా ఉంటుందన్నమాట. కొన్ని కుటుంబాలు భర్త మాట విన్నారు, తండ్రి మాట విన్నారు కొడుకులు, మామగారి మాట కోడలు విన్నారు. అలా ఉండటం వలన క్రైస్తవ కుటుంబం కూడా పాడైపోతున్నాయి, నష్టపోతున్నారు. కనుక నా ప్రియ దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నోహు గురించి నేర్చుకోవాలి. ఆ కుటుంబం నెంబర్ 1 కుటుంబం. ఆ కుటుంబం నీతిగా బతికిన కుటుంబం. ఆ కుటుంబం
దేవుని మాటకి లోబడిన కుటుంబం. ఆ కుటుంబం భర్త మాటకి లోబడి గౌరవించే కుటుంబం. ఆ కుటుంబం ఏంటి, అత్తయ్యకి మామయ్యకి గౌరవించే కుటుంబం. ఆ కుటుంబం భార్యను ప్రేమించిన కుటుంబం. ఆ కుటుంబం దేవుడు చెప్పిన మాట చొప్పున బ్రతికిన కుటుంబం. అందుకే దేవాది దేవుడు నోహు కుటుంబానికి ఎన్నుకున్నాడు ఓడ కట్టడానికి. ఆ ఓడ ఎందుకు కట్టుకున్నాడంటే రాబోతుంది జల ప్రళయం, రాబోతుంది జల ప్రళయం. ఆ ప్రళయంలో కొట్టుకుని పోకుండా, నష్టం కాకుండా, నష్టం జరగకుండా, అది నశించకుండా ఉండటానికి దేవుడు జాగ్రత్తగా ముందే ఆయనకు హెచ్చరించి ఇలా కట్టుకోమన్నాడు. దేవునికి స్తోత్రం, శబ్దం హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం ఆ విధంగా బ్రతికినటువంటి కుటుంబం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ ఓడ ఎలా కట్టాలి అనే విషయం కూడా దేవుడు నోహు గారితో చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మనము చూస్తున్నాం కదా, బైబిల్ గ్రంథంలో 440 అడుగులు పొడవట ఆ ఓడ కొలత ఏంటండి, 440 అడుగులు పొడవు, 72 అడుగులు వెడల్పు, అలాగే 43 అడుగులు ఎత్తు అట. అలాగా 3 అంతస్తులుగా ఓడ కట్టుకోమని నోహు గారితో చెప్పడం జరిగింది. ఆ మాట చొప్పున నోహు గారు ఆ ఓడని నిర్మించడం జరిగింది. ఆమేన్. ఆ తర్వాత భయంకరమైనటువంటి జల ప్రళయం వచ్చింది. ఇక్కడ 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య భర్తలు, 8 మంది మాత్రమే ఆ ఓడలో ప్రవేశించి ఉన్నారు. ఆ తర్వాత రాని వచ్చింది జల ప్రళయము, ప్రజలందరూ కొట్టుకుని పోయారు. నోహు దినములో ఎలా జరిగిందో నేటి దినాలు కూడా జరగబోతుంది. కనుక మనము ఏ విధంగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, శబ్దం హల్లెలూయా. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది, కొందరు ఆలస్యమని నిర్లక్ష్యముగా బతుకుతున్నారు. కొందరట దేవుని దినం లేట్ అవుతుందిలే, ఆలస్యం అవుతుందిలే అనేసి వారి జీవితాన్ని నిర్లక్ష్యంగా జీవిస్తున్నారట. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఆదివారం ప్రార్థన మానేస్తున్నారు, వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన మానేస్తున్నారు, వారి సొంత పనులకి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ప్రభు పనికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నేటి సంఘం చాలా దేవుని రాకడ ఆలస్యం అవుతుందని కొందరు అనుకుని వారి జీవితాన్ని నిర్లక్ష్యానికి వెళ్ళిపోతున్నారు, విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు, విశ్వాసాన్ని తగ్గించుకుంటున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఆయన రాకడ ఆలస్యం చేసేవాడు కాదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, ఎవడును నష్టపడకుండా ఉండాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టము కాదు, కనుక కొంచెం లేట్ చేస్తున్నాడు. కానీ విశ్వాస జీవితంలో మనం చూస్తుంటే చాలా మంది ఏంటి, వారి జీవితాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. మందిరం అంటే నిర్లక్ష్యం, మందిర పనులంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, ఆరాధన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చేస్తుంది. దేవుని రాకడ ఆలస్యం అని వారి జీవితాన్ని నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు లేట్ చేస్తున్నారు, ఎందుకు రాకడ ఆలస్యం అవుతుందంటే అందరూ మారు మనసు పొందవాలని ఆయన కోరుతున్నారు. ఈరోజు అందరికి అడిగితే చెప్పగలరు ఎవరైనా, మీకు మారు మనసు పొందేవా, పూర్తిగా మానేవా, నీ చెడ్డ అలవాట్లు మానేసేవా, పాత స్థితి మానేసేవా అని అడిగితే ఎవరు కరెక్ట్గా చెప్పలేరు.
చెప్పలేరు. కనుక అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యము చేస్తున్నాడు. అర్థమైందండి? ఎందుకు ఆలస్యం అవుతుంది? దేవుడు రాకడ ఇంకా రావట్లేదంటే అనుకుంటే మన మేలు గురించే. ఎవరి గురించేటండి? మన మేలు గురించే ఆలస్యము చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. మన మీద చాలా ప్రేమ, దయ, దీర్ఘశాంతం కలిగినాడు. కాబట్టి మనం నష్టపోవడం దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యము చేస్తున్నాడు. అందుకే మనం ఎలా బతకాలంటే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడింది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచుండాలి. ఏంటంటే దేవుని దినపు రాకడ గురించి మనము కనిపెట్టి జీవించాలట. రెండవది ఆశతో అపేక్షించాలట. ఆశతో అపేక్షించాలట. ఆశ కలిగి ఉండాలట. దేవుని దినం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోతాను, నా పేరు చివరంలో ఉంటుందా లేదా, నేను ఎత్తపడతాను లేదా అనేసి ఆశతో అపేక్షించాలట. తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తనతో బ్రతుకుతుండాలట. మన ప్రవర్తన భూమి మీద పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మందిరంలోపైనా, సమాజంలో అయినా, ఇంటిలోనైనా, బయట అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, నీ వ్యాపారానికి వెళ్ళినా, సమాజంలో నువ్వు ఎక్కడున్నా సరే మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే భక్తితోను, దేంతో అంటే మనము భక్తితో ముందుకు కొనసాగాలట. మన భక్తి తక్కువ కాకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా భక్తి తగ్గకూడదు. ఆమేన్. ఈ రోజులు మనకు సుప్రీంకోర్టు, హైకోర్టులు మనకు దళితులకు రిజర్వేషన్ లేదని ప్రకటించినా సరే, రిజర్వేషన్ వచ్చినా, రిజర్వేషన్ రాకపోయినా, కోర్టు మంచి తీర్పు తీర్చినా, కోర్టు మంచి తీర్పు తీర్చకపోయినా, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, లోకానికి మీకు శ్రమ అన్నాడు. ఖచ్చితంగా శ్రమలు వస్తూనే ఉంటాయి. ఆమేన్. ఏది కోర్టు ఏ తీర్పు తీర్చినా సరే మనం భక్తి మాత్రం విడనడకుండా భక్తితో దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూస్తుండాలి. ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఏంటంటే ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలి. మనం ఎక్కడ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని రాజ్యాలు వచ్చినా ఏంటి, మన విశ్వాసాన్ని, మన భక్తి విశ్వాసాన్ని పాడు చేసేవాడిగా ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. ఏంటి, మనమందరం కూడా ఎంతో జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించాలి. మన ప్రవర్తనని పరిశుద్ధత కలిగి కాపాడుకోవాలి. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కాపాడుకోవాలి. ఏ దినమున ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కనుక ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలని ప్రభు 2వ రాకడ వరకు కూడా మనమందరం కూడా ఆయన రాకడ కొరకు ఎంతో శ్రద్ధ, భక్తితో, పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం జీవించాలని ఎంతో జాగ్రత్త గలవారమై ఈ భూమి మీద మనము బ్రతుకుచుండవలెను. ఆయన రాకడ ఎదురు చూస్తూ అట్టి మనసు కలిగి జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మాటలను ముగిస్తున్నాను. ఈ మాటల ద్వారా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పర్వత పరిశుద్ధుడైన దేవా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నోహవు లాంటి మనసు కలిగి ఉండాలయ్యా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో రాసిన విధముగా అయ్యా తండ్రి, ఎంతో జాగ్రత్త కలిగి నీ రాకడ వరకు ఈ లోకంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన, సమస్యలు వెంటాడుతున్నా, చట్టాలు మారిపోతున్నా అయ్యా ప్రభు తండ్రి, భక్తి జీవితంలో కోల్పోకుండా, దిగజారిపోకుండా నీ రాకడ కొరకు ఎదురు చూసేవాడు కదా అయ్యా, మీరు అందరికి బలపరచమని సహాయం చేయమని అతి శీఘ్రముగా రానైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో
ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.